వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో కంట్రోల్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనము అరేస్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. అసలు అరే అంటే ఏంటిది, అరేస్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? అరే అంటే మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి ఈ అరేస్ని మనం యూజ్ చేస్తాం. బట్ సేమ్ డేటా టైప్ అనేది ఉండాలి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అరేని మనం డిక్లేర్ చేసినప్పుడు ఆ అరే అనేది ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ని మాత్రమే హోల్డ్ చేస్తుంది. అలాగే ఇఫ్ మనం క్యారెక్టర్ అరేని డిక్లేర్ చేసినప్పుడు అది అరే అనేది ఓన్లీ క్యారెక్టర్ వాల్యూస్ని మాత్రమే హోల్డ్ చేస్తుంది. ఇది అరేస్, దీన్నే మనం అరే అంటాం. ఇది అరేకి సింటాక్స్ డేటా టైప్, అరే నేమ్ అండ్ సైజ్ సెమీకోలన్. ఈ అరేస్ కాన్సెప్ట్లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేస్ ఉన్నాయి, 1 డైమెన్షనల్ అరే అండ్ 2 డైమెన్షనల్ అరే. సో వీటి గురించి మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ 1 డైమెన్షనల్ అరే, దీన్నే మనం 1D అరే అని కూడా అంటాం. దీంట్లో ఏంటిది అంటే ఈ 1 డైమెన్షనల్ అరేలో మనం ఓన్లీ 1 సబ్స్క్రిప్ట్ని యూజ్ చేస్తాం. సబ్స్క్రిప్ట్ అంటే ఏంటిది? సబ్స్క్రిప్ట్ మీన్స్ ఇక్కడ చూడండి, మనం ఓన్లీ 1 బ్రాకెట్ని యూజ్ చేస్తాం. దీన్ని మనం సబ్స్క్రిప్ట్ అంటాం. సో ఓన్లీ వీ కెన్ హ్యావ్ 1 సబ్స్క్రిప్ట్ అండ్ ఈచ్ ఎలిమెంట్ అనేది కూడా మెమరీ లొకేషన్స్ని కలిగి ఉంటుంది. మెమరీ లొకేషన్స్ అంటే ఏంటిది? ఇక్కడ చూడండి 1 2 3 4 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో లొకేషన్స్ చూడండి 1000 1002 1004 1006 1008 అనే లొకేషన్స్ ఉన్నాయి. ఎందుకు మరి ఇలానే డిఫరెన్స్ ఉంది అని అంటే, ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ అంటే ఇంటీజర్ అరే అనేది 16 బిట్ ఆఫ్ కంపైలర్ని యూజ్ చేసుకుంది. సో ఆటోమేటిక్గా 2 bytes ఆఫ్ మెమరీని ఆక్యుపై చేసుకుంటుంది. సో అందుకని ఇక్కడ 1000 1002 1004 1006 1008 అనేది లొకేషన్స్ అనేటివి ఉన్నాయి మనకి. సో ఇది 1 డైమెన్షనల్ అరే అనేది కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ని ఆక్యుపై చేసుకుంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా అరేలో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 1 2 3 4 ఇవి ఇండెక్స్ వాల్యూస్. అండ్ ఈ 1 డైమెన్షనల్ అరేని మనము ఎక్కడ యూజ్ చేస్తామంటే మెయిన్గా సర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్లలో ఈ 1 డైమెన్షనల్ అరేని యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ ఇది డేటా టైప్, ఏ అనేది అరే నేమ్ అండ్ సబ్స్క్రిప్ట్లో చూడండి మనం సైజ్ రాసాం 20 అని సెమీకోలన్. అండ్ ఇక్కడ ఎలిమెంట్స్ని ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఇంట్ ఏ 20 ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 అంటే బై డిఫాల్ట్గా మిగతా 15 ఎలిమెంట్స్ అనేటివి కూడా 0ని తీసుకుంటాయి. సో ఇది 1 డైమెన్షనల్ అరే. నెక్స్ట్ 1 డైమెన్షనల్ అరేకి ఇది ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్, ఇది ఇక్కడ మనం నేమ్ స్పేస్ని యూజ్ చేసాం, ఎస్టీడీ అనే నేమ్ స్పేస్ని. ఇంట్ మెయిన్, ఇంట్ అరే ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 10 0 20 0 30 అని తీసుకున్నాం ఎలిమెంట్స్ని. సో ఇక్కడ ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అంటే 0 నుంచి సెమీకోలన్ ఐ లెస్ దెన్ 5 అంటే 5 వరకు ఈ ఎలిమెంట్స్ అనేటివి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటాయి. సి అవుట్ అరే ఆఫ్ ఐ అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఐని అరే ఆఫ్ ఐని మనం డిస్ప్లే చేసాం. ఇక్కడ స్లాష్ అనేది ఎందుకు యూజ్ చేసాం అని అంటే, అవుట్పుట్ అనేది మనకి నెక్స్ట్ లైన్లో రావడానికి ఈ స్లాష్ ఎన్ అనేది యూజ్ చేసాం. సో దీన్ని మనం ప్రాక్టికల్గా కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ 2 డైమెన్షనల్ అరే చూద్దాం. 2 డైమెన్షనల్ అరే దీన్నే మనం 2D అరే అని కూడా అంటాం. ఈ 2D అరేలో మనము 2 సబ్స్క్రిప్ట్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి 2 సబ్స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక బ్రాకెట్స్ ఇక్కడ ఒక బ్రాకెట్స్. దీంట్లో 1 సబ్స్క్రిప్ట్లో సైజ్ అని అండ్ ఇంకో సబ్స్క్రిప్ట్లో సైజ్ అని రాసాం. సో ఇక్కడ 2 సబ్స్క్రిప్ట్ని యూజ్ చేస్తాం. అండ్ 2D అరే ఏంటిది అంటే దీంట్లో ఎలిమెంట్స్ అనేటివి ఓన్లీ రోస్ అండ్ కాలమ్స్లో మాత్రమే రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ మనం అరేలో మనం ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలంటే ఎప్పుడు కూడా ఎలిమెంట్స్ అనేటివి రో వైజ్ మాత్రమే స్టోర్ అవుతాయి ఈ 2D అరేలో. అండ్ మెయిన్గా ఈ 2 డైమెన్షనల్ అరేని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మ్యాట్రిక్స్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో కూడా సేమ్ 1 డైమెన్షనల్ అరేలో ఎలాగైతే మెమరీ లొకేషన్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలాగే మెమరీ లొకేషన్స్ ఉంటాయి. చూడండి ఇప్పుడు 10 యొక్క అండ్ ఇక్కడ కూడా ఇండెక్స్ వాల్యూస్ అనేటివి 0 1 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ మనకి తెలుసు మ్యాట్రిక్స్ వాల్యూస్కి మనం ఇలా చేస్తాం 0 1 2 0 1 2. సో ఇప్పుడు 10 అనేది ఎక్కడ స్టోర్ అయింది? 0 0. సో ఇక్కడ 10 అండ్ 0 1లో 20 0 2లో 30 ఇలా. అండ్ సింటాక్స్, ఈ 2 డైమెన్షనల్ అరేకి సింటాక్స్ డేటా టైప్, అరే నేమ్, సైజ్ అండ్ సైజ్ సెమీకోలన్. ఇది ఎగ్జాంపుల్, ఇది డేటా టైప్, ఇంట్ అనేది డేటా టైప్, ఏ అనేది అరే నేమ్ అండ్ 1 సబ్స్క్రిప్ట్లో సైజ్ అంటే
రోస్ 3 అండ్ నెక్స్ట్ సబ్స్క్రిప్ట్లో కాలమ్ సైజ్ 3. సో ఇక్కడ చూడండి బై డిఫాల్ట్గా మిగతా ఎలిమెంట్స్ అనేటివి 0 అవుతాయి. సో ఇక్కడ చూడండి మనకి ఏం చెప్పుకున్నాం మనము, ఈ 2D అరేలో ఎలిమెంట్స్ అనేటివి రో వైజ్ స్టోర్ అవుతాయి. సో అందుకని 10, 20, 30. నెక్స్ట్ 3 రోస్ అయిపోయింది. నెక్స్ట్ 40 బై డిఫాల్ట్గా 0, 0, 0, 0 ఇలా స్టోర్ అయినాయి. సో ఇది 2 డైమెన్షనల్ అరే. మనం ప్రాక్టికల్గా ఇప్పుడు 1 డైమెన్షనల్ అరేని 2 డైమెన్షనల్ అరేని ఎగ్జిక్యూట్ చూద్దాం ప్రోగ్రామ్స్ని. చూడండి ఇది 1 డైమెన్షనల్ అరే. ఇక్కడ /include IOStreamని యూజ్ చేసాం అండ్ నేమ్ స్పేస్ stdని. అండ్ ఇది మెయిన్ మెథడ్ ఇంట్ అరే ఆఫ్ 5 = 10, 0, 20, 0, 30 వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఫర్ ఇంట్ i = 0 నుంచి i <5 వరకు ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి వాల్యూస్ అనేటివి. Cout అరే ఆఫ్ iని మనం డిస్ప్లే చేసాం అండ్ /n అవుట్పుట్ అనేది నెక్స్ట్ లైన్లో రావడానికి /nని యూజ్ చేసాం. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, 10, 0, 20, 0, 30. ఇది 1 డైమెన్షనల్ అరే. సో నెక్స్ట్ మనం 2 డైమెన్షనల్ అరేకి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇది 2 డైమెన్షనల్ అరేకి ఎగ్జాంపుల్. ఇంక్లూడ్ IOStreamని యూజ్ చేసాం అండ్ నేమ్ స్పేస్ stdని యూజ్ చేసాం. ఇది మెయిన్ మెథడ్ ఇంట్ మెయిన్ అనేది. ఇక్కడ j వాల్యూస్ని డిక్లేర్ చేసుకున్నాం. ఇంట్ i, j సెమీకోలన్. నెక్స్ట్ ఇంట్ టెస్ట్ 3 rows అండ్ 3 columns అండ్ ఎలిమెంట్స్ని కూడా ఇనిషియలైజ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఫర్ ఇంట్ i = 0 సెమీకోలన్ i <3 సెమీకోలన్ i++. అండ్ నెక్స్ట్ ఫర్ ఇంట్ j = 0 j <3 j++. ఇక్కడ ఎలా టెస్ట్ అవుతుంది అంటే ఇప్పుడు i = 0 తీసుకున్నప్పుడు 0 <3 అంటే కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టేట్లోకి వెళ్తుంది, నెక్స్ట్ స్టేట్మెంట్లోకి. సో ఫర్ ఇంట్ j = 0 j <3 కండిషన్ అనేది ట్రూ అయింది. సో ఇప్పుడు Cout టెస్ట్ i j మనకేం డిస్ప్లే అవుతుంది, Coutలో 0, 0, 0 అనేది Coutలో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అలానే j = 1ని చెక్ చేస్తుంది. ఇప్పుడు 1 <3 కండిషన్ ట్రూ అయింది, అప్పుడు 0, 1 అనేది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ కండిషన్ని చెక్ చేస్తుంది 2 తీసుకొని, 2 <3 కండిషన్ ట్రూ అయ్యింది. సో అప్పుడు Cout 0, 2 అనేది అవుట్పుట్ వస్తుంది. మళ్ళీ 3 తీసుకుంటాం, 3 <3 కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఇక్కడ పైకి వెళ్ళి i వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటుంది. అప్పుడు i = 1, 1 <3 అవుతుంది. మళ్ళీ కండిషన్ని చెక్ చేస్తుంది. 1 j ఇలా తీసుకొని కండిషన్స్ని చెక్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని మనము 2 డైమెన్షనల్ అరే అంటాం. సో వన్స్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి మనకి ఎలిమెంట్స్ అనేటివి వచ్చాయి 2, 5, 5, 4, 0, 3, 9, 1, 8. ఇది 2 డైమెన్షనల్ అరే. సో అరేస్ కాన్సెప్ట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.